శ్రీ గురు చరిత్ర 45వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఎంత దుర్లభమైన శ్రీ గురుకథామృతం సేవించగలిగిన నేనంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం నుండి తొలగించి మనస్సు సాధించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించే మరో 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణుడికి తెల్లకుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకొని తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కల్పించకపోయేసరికి అతడొక్కసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతడికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది.